ఏఐ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఎంత ఉందో అంతకంటే ప్రమాదం ఎక్కువగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. హీరోయిన్ల ఫోటోలను దారుణంగా ఎడిట్ చేస్తూ ఉన్నారు. రష్మిక, దీపిక, అలియా, కాజోల్ ఇలా చాలా మంది సెలబ్రిటీల ఏఐ వీడియోలు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారాయి. ఇక రష్మిక డీప్ ఫేక్ వీడియో అయితే సినీ రాజకీయ నాయకులు స్పందించే వరకు కూడా వెళ్ళింది. మహిళా కమిషన్ సైతం రష్మిక డీప్ ఫేక్ వీడియో మీద స్పందించింది. ఆ టైంలో రష్మిక మీద కూడా ట్రోలింగ్ జరిగిందనుకోండి, అది వేరే విషయం. ఈ ఏఐ వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, వీటిని అరికట్టేందుకు కొత్త చట్టాలు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని జనాలు గుర్తు చేశారు. ఈ ఏఐ వీడియోలు ముందు ముందు అందరికీ ప్రమాదకారిణిగా మారే అవకాశం ఉందని అంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. అలాంటి టైంలోనే నాటి సోగ్గాడి వీడియో ఒకటి చెక్కలు కొడుతోంది. ఆంధ్రుల అందగాడు సోగ్గాడు శోభన్ బాబు వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఏఐ టెక్నాలజీ వాడి ఆ వీడియోను రూపొందించినట్టుగా అర్థమైపోతుంది. అందులో శోభన్ బాబు అలా నడిచి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. చూస్తూ ఉంటే అది హాలీవుడ్ రేంజ్ కటౌట్ లా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉన్నారు. కొందరేమో మహేష్ బాబు బాడీకి శోభన్ బాబు మొహాన్ని యాడ్ చేశారని అంటూ ఉన్నారు. ఏదేమైనా ఈ ఏఐ వీడియో మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. శోభన్ బాబు చివరి వరకు కూడా తాను అనుకున్నట్టుగానే జీవించారు. తనను అభిమానులు హీరోగానే చూడాలనుకుంటారని, అందుకే ఇతర పాత్రలను పోషించనని భీష్మించుకుని కూర్చున్నారు. అందుకే త్రివిక్రమ్ తన అతడు సినిమా కోసం పాత్రను పోషించమని అడిగితే సున్నితంగా తిరస్కరించారట. ఒకప్పుడు అమ్మాయిల మనసు కొల్లగొట్టిన హీరో శోభన్ బాబు. ఫ్యామిలీ స్టోరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటారు. శోభన్ బాబు అంటే ఆ కాలంలో అమ్మాయిలు పడి చచ్చిపోయేవారు. అంతటి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న శోభన్ బాబు సౌత్ ఇండియాలో రిచెస్ట్ పర్సన్ గా నిలిచారు.